మరి రామునిలాగా మీరు ఎందుకు కాకూడదు? రాముడు ఈనాడు స్వామి మేము కూడా తల్లిదండ్రుల సేవ చేయాలంటే వాళ్ళు తిడుతుంటారు, మరి ఈనాడు కూడా సంసారంలో ఎందుకు చిక్కులు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి? అత్తమామల అల్లుళ్ళ మధ్యలో, అత్తమామల మధ్యలో, కోడళ్ళ మధ్యలో ఎందుకు గొడవలు వస్తున్నాయి? ఈ చీకాకులు ఎందుకు వస్తున్నాయి అంటే ఆనాడు రాముడు లోకానికి ఉపదేశం చేసింది ఒక సూక్తి ఉంది రామాయణంలో. అదొక్కటి ఉంటే చాలు, మీకు గొడవలే రావు. వాస్తవానికి అది ఏంటంటే, మమ పుత్రి ఇదం సీత అని చెప్పి సీతను దారాదత్తం చేసినాడు జనక రాజర్షుల వారు శ్రీరామచంద్రునికి. చేయగానే వెంటనే సాష్టాంగపడి నమస్కారం చేసినాడు శ్రీరామచంద్రుడు. చేయగానే అప్పుడుండి రామ, అల్లుండ్లు ఏమి నాకు నమస్కారం చేయడమేమి అంటాడు జనక రాజర్షుల వారు. అల్లుండ్లు వధూవరులు కదా, నారాయణ స్వరూపులు కదా, మేము పాదపద్మాలు కడిగి మేము శిరస్సు పైన చల్లుకోవాలి కదా, మీరు నారాయణ స్వరూపులు కదా రామ, ఇప్పుడు నాకు నమస్కారం చేస్తున్నారు ఏమిటి అంటే, అప్పుడుండి తండ్రి అని పిలుస్తాడు. సీతకు మీరు తండ్రులా కారా? అవును, నేను తండ్రినే. అయితే సీతకు ఈ క్షణంలోనే అర్ధ శరీరాన్ని నేను పంచినాను. మరి సీతకు అర్ధ శరీరం ఇచ్చినప్పుడు నాకు కూడా ఒక ఒండోరులు ఒకరొకరు అర్ధ శరీరం పంచుకున్నప్పుడు నువ్వు నాకు తండ్రి అవుతావా కావా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు జనక రాజర్షుల వారు గృహస్థాశ్రమ ధర్మాన్ని లోకానికి చాటుట నిమిత్తమే రాముడు ఆడుచున్న నాటకం. అందుకోసమే ఎప్పుడైతే మీరు ఒక కన్యను చేపట్టి మీరు ధర్మపత్నిగా స్వీకరించినారో, మీరు అత్తమామలు కూడా మీకు తల్లిదండ్రులతో సమానము. మీరు అత్తమామలకు పాదాభివందనం చేస్తూ మీ ధర్మపత్ని యొక్క తల్లిదండ్రులను మీరు తల్లిదండ్రులుగా మీరు చూసుకుంటే చాలు. అప్పుడు మీ ధర్మపత్ని మీ తల్లిదండ్రుల యొక్క పాదపద్మలు కడిగి తెరసిపోయిన స్నానమైన చేయగలుగుతారు. ప్రతి స్త్రీ కూడా ఈ ధర్మాన్ని మీరు ఆచరించండి. ఇది సత్యము, ఇది పునఃసత్యం. అందుకోసమే నువ్వు వచ్చినావు, రా సేవ చేయి అని అహంకారంతో విర్రవీగుతూ అత్తమామల చిన్న చూపులు చూస్తూ నా దాసివి ఏమి అని అహంకారంతో మా తల్లిదండ్రులు సేవ చేయి, నా తల్లిదండ్రులు సేవ చేయి అంటే నువ్వు కూడా మా అమ్మ నాయన సేవ చేయి, మీ అమ్మ నాయన సేవ చేస్తా అంటున్నారు ఈనాడు అమ్మలు. ఇదే వచ్చుతున్న గొడవ. అందుకోసమే మీరు అత్తమామల సేవ చేసుకోండి. ఎందుకంటే ఒకరు ఒండోరులు శరీరం పంచుకున్నప్పుడు భార్య తల్లిదండ్రులు అవుతున్నారు. ఆ తల్లిదండ్రులు తనకు వరునికి తల్లిదండ్రులు అవుతారు. పతిదేవుని యొక్క శరీరమును అర్ధ శరీరం పంచుకుంది కావున అమ్మలు వాళ్ళు కూడా పతిదేవుని యొక్క తల్లిదండ్రులు కూడా తనకు తల్లిదండ్రులు అవుతారు. అందుకోసం ఇట్టి రహస్యముని మీరు గ్రహించండి. ఇది రామాయణంలో లోకానికి అందించిన దివ్య సందేశం. శ్రీరామచంద్రుడు మీరు సుభిక్షంగా ఏ గొడవలు లేకుండా, మీ చదువులు పనికిరావు, మీ విద్యలు పనికిరావు, మీ ధన సంపదలు మిమ్మల్ని శాంతిని కలిగించలేవు. ఈ ఒక్క సూక్తిని అత్తమామలకు మీరు నమస్కారం చేసుకోండి. అప్పుడు మీరు వరుడు తన అత్తమామలకు నమస్కారం తల్లిదండ్రులుగా మీరు భావిస్తే, మీ ధర్మపత్ని కూడా మీ తల్లిదండ్రులను అత్తమామలను తల్లిదండ్రులుగా చూసుకున్నప్పుడు అది నరకంతో ఉన్నటువంటిది సంసారము, అది స్వర్గం అవుతుంది అన్నారు మలయాళ స్వాముల వారు. స్వర్గ నరకాలు నాకు సుఖం కావాలి, స్వర్గం కావాలి, స్వర్గం కావాలంటే స్వర్గం వచ్చి మీ ఒడిలో కూర్చోదు సుమా. మీరు ఈ సూక్తిని ఆచరించండి చాలు.